జీపీ లేఅవుట్లో ప్లాట్లు కొంటున్నారా? తక్కువ ధరకు వస్తుందా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. అందరికీ నమస్తే, నా పేరు రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. అవునండి, తక్కువ ధరకు వస్తే అందరూ అక్కడే కదా కొనాలి, కానీ ఇక్కడే చిన్న లిటికేషన్ ఉందండి. జీపీ లేఅవుట్లో ప్లాట్ కొనటం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. మీరు కొనేటప్పుడు చక్కగా తక్కువ ధరకే వస్తాయి. ఈరోజు చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు జీపీ లేఅవుట్లో తక్కువ ధరకు వస్తున్నాయని ప్లాట్లు కొంటున్నారు. కానీ జీపీ లేఅవుట్లో ప్లాట్ కొంటే మీకు ఇన్ ఫ్యూచర్లో అది కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఉండదు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము జీపీ లేఅవుట్లలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్లని బిట్ వైజ్గా చేసి అమ్మటానికి లేదు. కానీ చాలా మంది చేసే పని ఏంటి అంటే సర్పంచ్తో ఉన్నటువంటి స్టాంప్ పేపర్ని చూపించి జీపీ లేఅవుట్లను తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. కానీ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తారు, తక్కువ ధరకు ఎక్కడొస్తే అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అది ఏ లేఅవుట్ అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు హెచ్ఎండిఏ లిమిట్లో కానీ డిటీసీపీలో కానీ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల అది రెసిడెన్షియల్ జోన్గా మారటానికి స్కోప్ ఉంటుంది. జీపీ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎల్ఆర్ఎస్ పే అయి ఉండదు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవి వచ్చినా సరే ల్యాండ్ను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి బీ అలర్ట్ అండి ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ మీరు ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలని తెలుసుకొని ఇన్వెస్ట్ చేసిన రోజు మాత్రమే మీ పిల్లలకి అది వెలకట్టలేని సంపదను మీరు అందించిన వాళ్ళు అవుతారు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, స్క్రీన్పై కనిపించే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.